తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. సో, మనం వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు పెట్టుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు అఫీషియల్‌గా కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. మనం ఈ వీడియో లోపల ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అంటే వెబ్ ఆప్షన్స్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు పెట్టుకోవచ్చు అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎవరు ఎలిజిబుల్, ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ ఏంది అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఎయ్యాలనేది కూడా సోగా నేనైతే ఇందులోపల కవర్ చేస్తా. ఓకేనా? సో, కొన్ని థింగ్స్ మెన్షన్ అయితాయి. కొన్ని థింగ్స్ మెన్షన్ కాకపోవచ్చు. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ థింగ్స్, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే నేను చెప్తా ఉంటా. సో, వెన్ కమ్స్ టు ఇంపార్టెంట్ డేట్స్ మనకి నోటిఫికేషన్ అనేది తెలుసు. 18థ్ నవంబర్ 2025 రోజు వచ్చింది. 18 నవంబర్ 2025 రోజు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సెకండ్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి. అండ్ ఎవరు ఎలిజిబుల్ అనే విషయానికొస్తే మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. ఓకేనా? సో, చాలా సార్లయితే మాట్లాడుకున్నాం. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటది అని జెప్పి. ఓకేనా? మనకు ఓన్లీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటదని జెప్పి చాలా సార్లయితే మనం మాట్లాడుకున్నాం. సో, సెకండ్ ఫేజ్ లోపల మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఉండవు. ఓకేనా? ఫస్ట్ ఫేజ్ లోపల అంటే లైక్ ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ ఎప్పుడైతే యేసుకున్నారో, ఎవరైతే ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ జేసుకున్నారో ఫేజ్ 1 కంటే ముందు. ఓకేనా? ఫేజ్ 1 కంటే ముందు ఎవరైతే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా? ఫేజ్ 1 లోపల మీకు సీట్ రాకపోయినా ఎలిజిబుల్ అయితారు మీరు. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినా కూడా ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 1ల సీట్ వచ్చి రిపోర్ట్ చేయకపోయినా ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? ఫేజ్ 1ల సీట్ రాకపోయినా ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 1ల సీట్ వచ్చినా ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 1ల సీట్ వచ్చి రిపోర్ట్ చేయకపోయినా కూడా ఎలిజిబుల్ అయితారు. అండ్ దాంతో పాటుగా ఫేజ్ 1ల అసలు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోయినా ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? సింపుల్లీ ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 2. ఓకేనా? బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. మనకొక రెగ్యులేషన్ ఉండే. ఫేజ్ 1 లోపల ఒక రెగ్యులేషన్ ఉండే. ఏంది గదా! ఆ రెగ్యులేషన్ అంటే మీరొకవేళ ఫేజ్ 1 లోపల వచ్చిన కాలేజ్ లోపల జాయిన్ గాకపోతే సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు అని జెప్పి. ఓకేనా? ఫేజ్ 1ల సీటొచ్చి జాయిన్ గాకపోతే ఫేజ్ 2కి ఎలిజిబుల్ గాదు అని జెప్పి ఫేజ్ 1 లోపల ఒక రెగ్యులేషన్ అయితే ఉండే అన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1ల సీటొచ్చింది బ్రో. నాకు నచ్చలే బ్రో. నేను జాయిన్ గాలే బ్రో అని అన్నోళ్ళు గూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్‌లో బెట్టుకోవచ్చు. ఫేజ్ 2 రెగ్యులేషన్స్ ప్రకారం. మరి వీళ్ళు ఇట్లా ఎందుకు ఇచ్చిర్రు గదా! అంటే కొత్త కాలేజెస్. ఓకేనా? సో, మనకి ఫేజ్ 1లో కొత్త కాలేజెస్ యాడ్ అయినాయి గదా! సో, అందువల్ల అండ్ ఎక్కువ వేకెన్సీస్ ఉండడం వల్ల మనకు ఫేజ్ 1ల సీటొచ్చి నువ్వు రిపోర్టింగ్ జేయకపోయినా కూడా ఫేజ్ 2కి ఎలిజిబులే. ఓకేనా? సో, ఇది మనకు ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయానికొస్తే ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్. ద ద వన్ మెయిన్ థింగ్ ఈస్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉందా? ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరనేది ఉండాలి. ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరుండాలి వన్ థింగ్. సెకండ్ థింగ్ ఒకవేళ నువ్వు పీడబ్ల్యూడీ అయినావనుకో, పర్సన్ విత్ డిజబిలిటీ అంటాం చూసిర్రా? మీరు ఒకవేళ పీడబ్ల్యూడీ అయిన సిట్యుయేషన్ లోపల ఫైనల్ పీడబ్ల్యూ లిస్ట్ ఏదైతే ఉందో, ఆ ఫైనల్ పీడబ్ల్యూ లిస్ట్ లోపల నీ పేరైతే ఉండాలి. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లన్నా నీ పేరుండాలా, లేకపోతే పీడబ్ల్యూడీ లిస్ట్ లోపలన్నా నీ పేరుండాలా. అప్పుడు మాత్రమే నువ్వు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎలిజిబులు. ఎవరి పేర్లుంటాయి మరంటే, ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిర్రో వాళ్ళ పేర్లుంటాయి. ఎవరైతే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ పేర్లుంటాయి. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితారో వాళ్ళ పేర్లుంటాయన్నట్టు. ఫస్ట్ ఫేజ్‌కి ఎవరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోరో వాళ్ళ పేర్లుండాయి అన్నట్టు. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన ర్యాంక్స్ ఎక్స్‌టెండ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నారు కావచ్చు. సో, మాక్సిమం అయితే ఎక్స్‌టెన్షన్ అయితే కాకపోవచ్చు. ఏమన్నా ఎక్స్‌టెన్షన్ అయితే నేను ఫర్దర్‌గా చెప్తా. ఓకేనా? ఎందుకంటే మనకి వన్ టైమ్ మాత్రమే ఈ మెరిట్ లిస్ట్‌లు ప్రిపేర్ చేస్తారని చెప్పిన నేను ప్రీవియస్‌గా.
ఓకేనా. సో, ఎట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుర్రి. ఇఫ్ ఎనీ నేను చెప్తా ఫర్దర్‌గా. ఓకేనా. సో, యాస్ ఆఫ్ నౌ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరున్నోళ్ళు మాత్రం సెకండ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవడానికి ఎలిజిబులు. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరున్న, పీడబ్ల్యూడీ లిస్ట్ లోపల పేరున్నా కూడా మీరు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ మనకు వీళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెబ్ ఆప్షన్‌లు ఎప్పటికెళ్ళి స్టార్ట్ అయినాయి. 18థ్ నవంబర్ రోజు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ మనకి ఈ 18 నవంబర్ 2025 మనకు నిన్ననే అయిపోయింది. 17థ్ నవంబర్ 2025 వరకే మన కాలేజ్ లోపల రిపోర్టింగ్ అనేది అయిపోయిందన్నట్టు. అండ్ 18 నవంబర్ 2025 6 పీఎం నుండి వెబ్ ఆప్షన్‌లు స్టార్ట్ అయినాయి. ఓకేనా. 20 నవంబర్ 2025 ఎప్పటిదాకా 1 పీఎం దాకా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునే ఛాన్స్ అయితే ఉందన్నట్టు మనకి. ఓకేనా. సో, వీళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఎప్పటికెళ్ళి ఎప్పటిదాకా టైం ఉంది అంటే 18 నవంబర్ 2025 6 పీఎం నుండి 20 నవంబర్ 2025 1 పీఎం దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో, మరి మనకు ఎన్ని రోజుల టైం ఇచ్చినట్టు 18, 19, 20 ఓకేనా. హార్డ్‌లీ మనకేందంటే ఆల్మోస్ట్ ఒక 24, 36 అవర్స్ దాకా టైం ఇచ్చారన్నట్టు. ఒక 36 అవర్స్ అనుకో. 36-40 అవర్స్ టైం అయితే ఇచ్చిరన్నట్టు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి. సో, ఈ వెబ్ ఆప్షన్‌లకు సంబంధించి చాలా తక్కువ టైం ఇచ్చిర్రు. మనకి ఎక్స్‌టెన్షన్స్ గురించి ఆలోచించకుర్రి. ఏదన్నా ఎక్స్‌టెన్షన్స్ అయితే నేను చెప్తా. ఓకేనా. సో, ఎక్స్‌టెన్షన్స్ గురించి మనం ఆలోచించొద్దు. ఇఫ్ ఎనీ ఎక్స్‌టెన్షన్స్ నేను చెప్తా గానీ, మనకిచ్చిన టైం లోపల మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటే సరిపోతది. అండ్ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎంత టైం అయితది చెప్పు? హార్డ్‌లీ 1 అవర్ అయితది. ఓకేనా. సో, ఈ 1 అవర్‌లో మనం అనుకున్న కాలేజు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే సరిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఎవరి వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలనేది కూడా చెప్తా నేను. ఓకేనా. అండ్ బిఫోర్ దట్ మనం అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు. ఫేజ్ 2లో సీట్ రావాలంటే ఏం చెయ్యాలి అనేది నేను చెప్తా. సో, ఎక్కడ సీటొస్తది? ఎందుకు సీటొస్తది? ఎందుకు రాదు? అనేది నేను చెప్పా గానీ, ఫేజ్ 2 లోపల సీట్ రావాలంటే ఏం జేయాలనేది నేను చెప్తా. ఓకేనా. ఫేజ్ 1లా మనోళ్ళందరికి కూడా సీట్ అలాట్‌మెంట్స్ అయినాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి సీట్ అలాట్‌మెంట్స్ అయినాయి. ఓకేనా. ఆల్మోస్ట్ అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ₹154 సబ్స్క్రిప్షన్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా సీటొచ్చింది. ఓకేనా. కొంతమందికి రాలే. ఎందుకు రాలే? కొంతమంది కూడా బాయ్స్ లోపలనే ఉన్నారు. ఆ బాయ్స్ లోపల ఎందుకు రాలే అంటే వాళ్ళ ర్యాంక్ ఎక్కువున్నాయి. ఓకేనా. సో, వాళ్ళ ర్యాంక్ అనేది ఎక్కువుంది. తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రాలే అన్నట్టు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి సీటొచ్చింది. నేను అనల్జెసిక్ గైడెన్స్ లోపల ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలనేది లైక్ ఫేజ్ 2లో సీట్ రావాలంటే ఏం చేయాలనేది చెప్తా. ఫేజ్ 1 అలాట్‌మెంట్ అయినా సరే, ఫేజ్ 1 అలాట్‌మెంట్ కాకపోయినా సరే, ఫేజ్ 2ల మీకు ఒకవేళ సీటొచ్చే ఎలిజిబిలిటీ ఉంది అనంటే మాత్రం మనం మన 100% ఇద్దాం. ఓకేనా. సీట్ రావడానికి. పక్కా ఫేజ్ 2లో సీట్ రావాలే. ఫేజ్ 1ల 100% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి బ్రో. ఓకేనా. ఫేజ్ 1ల 100% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. అదే ఫేజ్ 2కొచ్చేసరికి ఏమైతది కదా అంటే సీట్స్ అనేది తగ్గుతాయి. ఓకేనా. ఆల్మోస్ట్ ఒక 20-30% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఉంటాయన్నట్టు. సరే 20-30 విషయాన్ని పక్కకు పెడితే అరౌండ్ 50% ఆఫ్ ద సీట్స్ ఉన్నా కూడా 100% ఎక్కడ? 50% ఎక్కడ? కాబట్టి మనము వెబ్ ఆప్షన్స్ అనేది ప్రాపర్‌గా ఇవ్వాలే. ఓకేనా. సో, ఎట్లా వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలి? ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి నేను చెప్తా. 100% మనం మన సైడ్‌కెళ్ళి ఎఫర్ట్ పెడదాం. నీకు ఒకవేళ సీటొచ్చే ఎలిజిబిలిటీ ఉంటే అంటే సీట్లున్నాయనుకో, నువ్వు అనుకున్న కాలేజ్ లోపల సీట్లున్నాయి. ఓకేనా. నీకు మంచి ర్యాంక్ ఉంది అన్న సిట్యుయేషన్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ ఓకేనా. సో, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి నేనైతే చెప్తా. అండ్ టుడే ఓకేనా. సో, మీరు ఈ వీడియో చూసే టైంకి 19థ్ నవంబర్ 2025 రోజు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తా. అండ్ 19థ్ నవంబర్ 2025 1 పీఎంకి లైవ్ పెడతా నేను. ఒకే లైవ్ పెడతా. ఒకే ఒక లైవ్ పెడతా. ఒకవేళ మీరు ఈ వీడియో లేట్ చూసినట్టయి, ఒకవేళ ఈ 1 పీఎం లైవ్‌కి మీరు అటెండ్ కాకపోతే రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా. రికార్డెడ్ క్లాసెస్ లోపల ఈ వీడియోని చెక్ చేయండి. ఓకేనా. సో, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఆ 19థ్ నవంబర్ 2025 1 పీఎం వీడియోని చెక్ చేయండి. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి? ఏం చేయాలి? ఓకేనా. సో, ఏం చెయ్యొద్దు? ఏది ఎట్లా చేయాలి? ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలి?
ఫేజ్ 1ల సీట్ రానోళ్ళు వెబ్ ఆప్షన్‌లో ఎట్లా ఎయ్యాలని చెప్పి ప్రతీదీ నేను చెప్తా. ఓకేనా? సో, ఇట్స్ ఆన్ మీ. ఓకేనా? నేను చెప్పింది మీరు 100% ఫాలో అయితే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకేనా? సో, మన ప్రయత్నం మనం చేద్దాం. మన సైడ్‌కెళ్ళి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడదాం మనం. సో, సింపుల్లీ వాట్ యూ హావ్ టు డూ ఈస్ రూ. 154 బ్రో. అంటే రూ. 154 అనేది పెద్ద అమౌంట్ కాదు. అండ్ ఇది ఒకటే లైవ్ కాదు. మనం తర్వాత కూడా లైవ్స్ పెట్టుకుంటా ఉంటాం కాబట్టి సో, ఇట్స్ ద అమౌంట్ సింపుల్ అమౌంట్ 154 అనేది. సో, హార్డ్‌లీ బిర్యానీ కూడా రాదన్నట్టు. సబ్స్క్రిప్షన్ తీసుకో. లైవ్ అటెండ్ అవ్వు. ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా లైవ్ అటెండ్ కావడానికి ట్రై చేయి. లైవ్ మిస్ అయితే లైవ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అక్కడ లైవ్ అటెండ్‌గా చూడు ఆ లైవ్‌ని. సో దట్ దాన్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్‌లు ఇయ్యి. నీకు క్లారిటీ వస్తది. అండ్ మనం 19థ్ రోజు ఒక్కరోజు మాత్రమే లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి 20 నవంబర్ 2025 1 పీఎం వరకు మాత్రమే టైం ఉంది. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్‌లు పెట్టే ముందు నా లైవ్‌కి అటెండ్ కారి అని చెప్పి చెప్తున్నా. ఒకటే లైవ్ ఉంటది. క్రేజీ ఉంటది. ఓకేనా? సో, మనోళ్ళందరికి తెలుసు మస్తు క్రేజీ అంటే క్రేజీ ఉంటదన్నట్టు. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ తెలవని మీ ఫ్రెండ్‌కి కూడా చెప్పుర్రి. అనాలిసిస్ ట్యూటర్ యాప్ ప్లే స్టోర్‌లో ఉంటది. ప్లే స్టోర్ నుండి అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని రూ. 154 సబ్స్క్రిప్షన్ ఉంటది తీసుకో. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకో మంచిగా అని చెప్పి చెప్పు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మరి వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలే బ్రో అనే ఒక డౌట్ ఉంటదన్నట్టు. ఓకేనా? వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలి మరి అనంటే ఫేజ్ 1ల సీట్ వచ్చినోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలే. ఓకేనా? సో, ఫేజ్ 1ల సీట్ వచ్చినోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలే. ఫేజ్ 1ల సీట్ రానోళ్ళు వాళ్ళు కూడా లైక్ ఫేజ్ 1ల సీట్ వచ్చినోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫేజ్ 1ల సీట్ రానోళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఎందుకు అనంటే ఫేజ్ 1ల సీట్ వచ్చినోళ్ళకి ఆల్రెడీ సీట్ అనేది వచ్చింది. కాబట్టి మళ్ళా ఫేజ్ 2 లోపల కూడా సీట్ వచ్చిందనుకో ఏమైతది అంటే ఫేజ్ 1ల సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతదన్నట్టు. అండ్ ఈ ఫేజ్ 1ల సీట్ వేరే ఒకళ్ళకి ఇచ్చేస్తారు. ఓకేనా? కాబట్టి మనం ఎట్లాంటి క్లెయిమ్ అనేది చేయలేమన్నట్టు. ఓకేనా? ఫేజ్ 1ల సీట్ రానోళ్ళు ఫేజ్ 1లోనే రాలే. ఎందుకంటే ఫేజ్ 1లో 100% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. ఫేజ్ 1లోనే రాలే కాబట్టి ఫేజ్ 2లో వచ్చుడు కష్టమైతది. కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాలే. కొందరు అనుకుంట్రు. అన్నా నాకు ఫేజ్ 1ల సీట్ వచ్చింది. నాకు ఫేజ్ 1ల సీట్ వచ్చింది. ఫేజ్ 2 కూడా వెబ్ ఆప్షన్‌లో పెడతా. ఫేజ్ 2 కూడా వెబ్ ఆప్షన్‌లో పెడతా. నేను ఎలిజిబులేనా అంటే నువ్వు ఎలిజిబులే ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లో పెట్టడానికి. సరే పెడతాడు. ఎట్లా పెడతాడు మరి? ఇష్టం వచ్చినట్టుగా పెడతాడు అన్నట్టు. అప్పుడు ఫేజ్ 2ల సీట్ వచ్చిన తర్వాత ఫేజ్ 1లకెళ్ళి, ఫేజ్ 2లకెళ్ళి ఓకేనా? ఫేజ్ 1లకెళ్ళి, ఫేజ్ 2లకెళ్ళి నేను ఏదన్నా ఒకటి చూజ్ చేసుకుంటా అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏమైతది కదా అంటే ఫేజ్ 2లో నీకు సీట్ వస్తే ఈ ఫేజ్ 1ల సీట్ క్యాన్సిల్ అయితది. ఎట్ ఏ టైమ్ ఇట్ ఈస్ గివెన్ టు అనదర్ పర్సన్. ఓకేనా? ఇట్ ఈస్ గివెన్ టు అనదర్ పర్సన్. ఓకేనా? దీన్ని మనం స్లైడింగ్ అంటాం అన్నట్టు. సో, మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి మనోళ్ళు ఇంకో డౌట్ రైజ్ చేసిర్రు. ఫేజ్ 1ల సీట్ వచ్చింది. ఓకేనా? రిపోర్టింగ్ కూడా అయిపోయింది. సో, నేనిప్పుడు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటా. ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందనుకో ఫర్ సపోజ్ ఓకేనా? రిపోర్టింగ్ చేసేటప్పుడు 6000 కట్టిన. ఓకేనా? 6000 కట్టిన అండ్ దాంతో పాటు ట్యూషన్ ఫీ కూడా కట్టిన. సర్టిఫికేట్‌లు కూడా ఇచ్చిన. నాకు ఫేజ్ 2లో సీట్ వచ్చిన తర్వాత నా ట్యూషన్ ఫీ, నా సర్టిఫికేట్‌లు ఓకేనా? నేను మళ్ళా 6000 కట్టాలంటే 6000 మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫేజ్ 2 లోపల 6000 మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. వన్ థింగ్ అండ్ నా సర్టిఫికేట్‌లు ఇస్తారంటే ఇస్తారు. నీ లైక్ ట్యూషన్ ఫీ ఇస్తారంటే ఇస్తారు. ఎందుకంటే ఫేజ్ 2లో సీట్ వచ్చుడుతోటే ఫేజ్ 1ల సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతది. కాబట్టి వాళ్ళు నీ సర్టిఫికేట్‌లు దగ్గర పెట్టుకొని ఏం చేయడానికి ఉండదన్నట్టు. ఓకేనా? సో, ఇది. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకొని వెబ్ ఆప్షన్‌లు ఇచ్చేటప్పుడు ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. అండ్ మనకి ఇంకొకటి వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలే అనంటే నువ్వు ఫుల్ కాన్సంట్రేటెడ్‌గా నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్ థింగ్. ఓకేనా? క్లారిటీ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. ఏ వెబ్ ఆప్షన్ ఇస్తున్నావు అని చెప్పి, ఎందుకు ఇస్తున్నావు అనేది కూడా ఒక క్లారిటీ ఉండాలి. సెకండ్ థింగ్ నువ్వు వెబ్ ఆప్షన్ ఇస్తున్నావు అంటే పక్కా
జాయిన్ కావాలి సీటొస్తే. ఓకేనా? సీటొస్తే జాయిన్ కావాలి. ఎందుకు అనంటే, ఇఫ్ యూ డోంట్ జాయిన్ ఆఫ్టర్ ఫేజ్ 2, ఫేజ్ 2 లోపల సీటొచ్చిన తర్వాత జాయిన్ కాకపోతే థర్డ్ ఫేజ్ ఉంటదా? థర్డ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు మీరు అంటారు కావచ్చు, అన్న నాకు ఆల్రెడీ ఫేజ్ 1లో సీటొచ్చింది. ఓకేనా? ఫేజ్ 1లో సీటొచ్చింది. ఫేజ్ 1లో సీటొచ్చింది. నేను రిపోర్ట్ చేయలే. నాకు ఫేజ్ 2కి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు కదా! ఫేజ్ 2లో సీటొచ్చిన తర్వాత కూడా నేను రిపోర్టింగ్ చేయ. థర్డ్ ఫేజ్‌కి ఎలిజిబిలిటీ ఇస్తారు అని చెప్పి అనుకుంటారు గానీ, ద రియాలిటీ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే, మనకు కొత్త కాలేజెస్ యాడ్ అవ్వడం వల్ల అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉండడం వల్ల వన్ టైమ్ ఎగ్జామ్షన్ లాగా మనకు ఫేజ్ 1లో రిపోర్ట్ చేయకపోయినా కూడా సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. ఓకేనా? వన్ టైమ్ ఎగ్జామ్షన్ లాగా ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేయకపోయినా కూడా సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. కానీ సెకండ్ ఫేజ్‌లో కూడా నేను రిపోర్టింగ్ చెయ్య అంటే థర్డ్ ఫేజ్‌కి ఎలిజిబిలిటీ ఇయ్యరు. అండ్ ఈవెన్ దో నీకు ఫస్ట్ ఫేజ్‌లో సీటొచ్చి రిపోర్టింగ్ చేసి, సెకండ్ ఫేజ్‌లో సీటొచ్చి రిపోర్టింగ్ చేసినా కూడా లైక్ ఫస్ట్ ఫేజ్‌లో సీటొచ్చింది నేను రిపోర్టింగ్ చేసినా, సెకండ్ ఫేజ్‌లో సీటొచ్చింది రిపోర్టింగ్ చెయ్య, థర్డ్ ఫేజ్‌లో నాకు ఛాన్స్ ఇస్తారంటే అట్లా ఇయ్యరు. ఓకేనా? ఫస్ట్ ఫేజ్‌లో రిపోర్ట్ చేయని వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. కానీ సెకండ్ ఫేజ్‌లో ఒక్కళ్ళు రిపోర్టింగ్ చేయకపోయినా కూడా వాళ్ళకి ఛాన్స్ ఇయ్యరన్నట్టు. ఒక్కళ్ళే గదా! ఇద్దరే గదా! అని చెప్పి థర్డ్ ఫేజ్‌కి ఛాన్స్ ఇయ్యరన్నట్టు. ఓకేనా? సో, మన రెగ్యులేషన్‌ని ఫాలో కావాలి. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే, నాకు నచ్చిన కాలేజ్‌ల సీట్లు లెవ్వు బ్రో. వేకెన్సీ లిస్ట్ చూస్తారు. ఓకేనా? మనకి వేకెన్సీస్ ఏమన్నా ఉంటే వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి వేకెన్సీ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేసిర్రు. ఓకేనా? అండ్ దాని తర్వాత ఏమైనా కొత్త కాలేజ్ అయితే కొత్త కాలేజ్ లిస్ట్ కూడా మనకు వెబ్‌సైట్ లోపల పెడతారన్నట్టు. అన్న నేను వేకెన్సీ లిస్ట్ చూసిన. ఈ వేకెన్సీ లిస్ట్ లోపల నాకు నచ్చిన కాలేజ్‌లో సీట్లు లేవు. వాట్ ఐ హావ్ టు డూ అనంటే నేను ఒకటే చెప్తా. ఐదర్ అక్కడ నీకు వేకెన్సీ ఉందా లేదా అనే విషయాన్ని పక్కకు పెట్టి నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెట్టు. ఓకేనా? సో, ఇట్ ఈస్ ద టిప్ ఫ్రమ్ మై సైడ్. వేకెన్సీ లిస్ట్ అనేది పక్కకు పెట్టేసి, నీకు ఏ కాలేజ్‌లో నచ్చిందో ఆ కాలేజు వెబ్ ఆప్షన్ లోపల యాడ్ చెయి. అండ్ దాంతో పాటుగా వేకెన్సీ లిస్ట్ లోపల ఉన్న కాలేజ్ కూడా యాడ్ చెయి. ఓకేనా? సో, ఇట్స్ ఎ టిప్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఇంకా చాలా 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 థింగ్స్ నేను యాప్ లోపల చెప్తా. యాప్ లోపల లైవ్ ఉంది కదా! సో, అన్నీ ఇక్కడే చెప్తే లైక్ అన్నీ ఇక్కడే అయిపోతాయి అన్నట్టు. సో, యాప్ లోపల లైవ్ ఉంది. ఈ యాప్ లోపల లైవ్ అనేది అటెండ్ అవ్వండి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. సో, ఇంకొకటి ఏంది కదా అంటే, మీరు ఒకటే 20 నవంబర్ 2025 1 పీఎం లోపు మీ వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడం అయిపోవాల్సి ఉంటదన్నట్టు. సో, వెబ్ ఆప్షన్‌లు ఇవ్వకపోతే మళ్ళా థర్డ్ ఫేజ్‌లో సీట్లు ఉండయి. ఓకేనా? సో, దీన్ని మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ ఈ వీడియో సో, ఎక్కువ టైం అనేది ఉండదు యూట్యూబ్‌ల. సో, ఐ విల్ రిమూవ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్‌కి షేర్ చేయండి. 1కి లైవ్ ఉంటది. ₹154 ఉంటది సబ్స్క్రిప్షను. ఒక్కసారి పే చేస్తే యూ కెన్ ఎంటర్ ఎనీ టైమ్. ఓకేనా? సో, ఎప్పుడు లైవ్ పడితే అప్పుడు మీరు లైవ్ లోపల జాయిన్ కావచ్చన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఇంకొకటి ఇంకొకటేందంటే ఆఫ్టర్ అలాట్‌మెంట్స్ దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఆఫ్టర్ అలాట్‌మెంట్స్ ఏం చేయాలి? ఎట్లా ఉంటదని చెప్పి మాట్లాడుకుంటాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.